ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకున్నారట. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏమి ముందుకు జరగలేనటువంటి పరిస్థితి, వెనక్కి రాలేనటువంటి పరిస్థితి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారట. తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకొని తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించడానికి తారక్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడంతా సిద్ధమయ్యారు. త్వరలోనే పార్టీ బాధ్యతలు తీసుకొని ఎలాగైనా పార్టీని ముందడుగు వేయించాలని ఆయన ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎలాగైనా సరే నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుందని, ఆ పార్టీ ఎవ్వరి గురించి సైతం చెప్పాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో ఎంతో వైరల్ అవుతుందని, ఆయన ఏపీకి సీఎం అవుతారంటూ చెప్తున్నారు. కాబట్టి ఏపీకి ఖచ్చితంగా సీఎం అంటే అది జూనియర్ ఎన్టీఆరేనని, తెలుగుదేశం పార్టీకి ఆయన పూర్తి అర్హుడని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఇప్పటి వరకు చంద్రబాబు, అలాగే బాలకృష్ణ చేయలేని ఎన్నో పనులు చేయొచ్చని కాబట్టే తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా అయితే సంచలనంగా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని అందరూ ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. అందుకే ఎటు వెళ్ళినా సరే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోవడంలో మాత్రం వెనకడుగు వేయకూడదని, ఎన్టీఆర్ నంబర్ 1 హీరోగా ఎలా పేరు తెచ్చుకున్నాడో రాజకీయాల్లో కూడా అలాగే తెచ్చుకోవాలని, తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ఎన్టీఆర్ మాత్రమే అర్హుడని, లోకేష్ కాదని చెప్తున్నారు ఫ్యాన్స్.